బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో తొలి కోవిడ్ కేసు నమోదైంది. కూకట్పల్లిలో ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. విశాఖలో 28 ఏళ్ల మహిళను పరీక్షించగా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆమెకు చికిత్స అందించిన డాక్టర్లు ఆరోగ్యంగా నిలకడగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ టెస్టులు చేశారు. వారం రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. కోవిడ్ కేసులు బయటపడడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. కోవిడ్ టెస్ట్ కిట్లతో పాటు ట్రీట్మెంట్స్ కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, తాజాగా హైదరాబాద్ లో కూడా కేసు నమోదవడం జరిగింది. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత దేశవ్యాప్తంగా కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. కేరళలో మొదట కేసు నమోదైంది. ఒక మరణం కూడా కోవిడ్తో సంభవించింది. ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా కోవిడ్ కేసులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్లో కోవిడ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఒక పల్మనాలజిస్ట్ డాక్టర్కి కోవిడ్ నమోదైనట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. తను 5 రోజుల పాటు క్వారంటైన్ ఉన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కూడా జిల్లా వైద్య అధికారులు తెలుపుతున్నారు. హైదరాబాద్ అంటే తెలంగాణలో కోవిడ్ పరిస్థితులకు అనుగుణంగా కోవిడ్ విజృంభిస్తే దాన్ని ఎదుర్కోవడానికి అటు గాంధీ హాస్పిటల్లో కూడా 45 పడకల గదిని కూడా ఏర్పాటు చేశారు. కోవిడ్ వార్డ్ని ఎవరికైనా సరే కోవిడ్ వస్తే వెంటనే ఆ లక్షణాలు గుర్తుపట్టి వైద్యులని అప్రోచ్ అవ్వాలి, ట్రీట్మెంట్ చేయడానికి సర్వం సిద్ధం చేశాము అన్నట్టు వైద్య అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే కోవిడ్ ఒమిక్రాన్ తర్వాత సబ్ వేరియంట్గా JN.1 కోవిడ్ వచ్చినట్లుగా కూడా అటు అధికారులు చెప్తున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సోషల్ డిస్టెన్స్తో పాటు మాస్కులు ధరించడము, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ఇవి తరచూ చేయాలి అని వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. ఒకవైపు ఏదైతే క్రౌడ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో ఎవరు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ లేకపోతే క్రౌడ్ ఉన్న ఏరియాస్ కూడా వెళ్ళొద్దు. ఇమ్యూనిటీ పవర్ అనేది ఇప్పుడు జనాల్లో ఎక్కువగా ఉంది కాబట్టి ఒకవేళ కోవిడ్ సెకండ్ వేవ్ కావచ్చు, ఫస్ట్ వేవ్ కంటే ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ వైరస్ తక్కువ క్యాపబిలిటీనే ఉంటుంది. ఎవరు భయాందోళనకి చెందాల్సిన అవసరం లేదు. కోవిడ్ వస్తే ఎదుర్కోవడానికి అన్నీ కూడా ఎక్విప్మెంట్స్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్లో బెడ్స్ కావచ్చు, అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే కోవిడ్ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు వెంటనే డాక్టర్స్ని అప్రోచ్ అవ్వాలి. స్మెల్ పోవడం కానీ లేదు అనంటే కాఫ్, ఫీవర్ ఇలా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్స్ని అప్రోచ్ అయితే కోవిడ్ టెస్టులు నిర్వహించి కోవిడా అవునా కాదా అనేది కూడా నిర్ధారించే అవకాశం ఉంటుంది అని కూడా వైద్యులు చెప్తున్నారు. ప్రసన్న. రైట్ సుజాత.